హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఇక మాజీ ఎంపీ కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో అమాయక సిక్కులను ఊచకోత కోసిన ఉదంతంలో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ గురువారం మరణించాడు. అనారోగ్యం వల్ల ఆయనను జైలు నుంచి ఢిల్లీలోనే సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించారు. 5గురు సిక్కులను కిరాతకంగా హత్య చేయడంతో పాటు ఒక గురుద్వారాను కాల్చివేసిన కేసులో ఈయన పాత్ర రుజువైంది. దీంతో 2018లో డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నుంచి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ ఒక ప్రముఖ నాయకుడిగా కొనసాగారు. 2018లో దోషిగా తేలిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. 2025 ఫిబ్రవరిలో మరో కేసులో దోషిగా తేలిన కేసులో మరో జీవిత ఖైదు పడింది.